సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవి జగన్ జీవిత కథ ఆధారంగా వ్యూహం, శపథం సినిమాలు తీస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ మరణించే ముందు, మరణించిన తర్వాత జగన్ సీఎం అయ్యే వరకు జరిగిన పరిణామాలపై వ్యూహం సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా డిసెంబర్ 29న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే వ్యూహం సినిమా నుంచి టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచారు ఆర్జీవి. దాసరి కిరణ్ కుమార్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు జగగర్జన అనే పేరుతో భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహిస్తున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆవరణలో ఈ రోజు డిసెంబర్ 23 సాయంత్రం 5 గంటల నుండి భారీగా ఈ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి భారీగా జనాలు, జగన్ అభిమానులు వస్తారని అంచనా. దీంతో ఆర్జీవి నిర్మాత దాసరి కిరణ్ కుమార్ నేడు విజయవాడకు వెళ్లి అక్కడ స్టేడియంలో జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ పనులన్నీ పర్యవేక్షించారు. అనంతరం ఆర్జీవి మీడియాతో మాట్లాడారు. ఆర్జీవి మాట్లాడుతూ, వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు వస్తారు. వ్యూహం రాజకీయ వ్యూహం కోసం తీయలేదు. వేరే వాళ్ల మీద వ్యూహం తీశాం, కానీ మీ మీద మాకు వ్యూహం లేదు. చంద్రబాబు అరెస్ట్, వివేక హత్య వంటి సన్నివేశాలు ఉంటాయి. వ్యూహంలో చంద్రబాబు, పవన్, చిరంజీవి, షర్మిల, సోనియా, రాహుల్ ఇలా అందరి పాత్రలు ఉంటాయి. 2009 నుంచి 2019 ఎన్నికల వరకు జగన్ కు సంబంధించిన అన్ని ఘట్టాలు ఇందులో చూపిస్తాం. జనవరి నెలలో వ్యూహంకి కొనసాగింపుగా శపథం రిలీజ్ చేస్తున్నాం. మా సినిమాలకు ఎన్నికల కోడ్ అడ్డురాదు. జగన్ ఆలోచన విధానం నచ్చింది కాబట్టే సినిమాలు తీస్తున్నాను. శపథంలో జగన్ సీఎం అయ్యాక ఆయన ఫెయిల్యూర్స్, సక్సెస్ లు చూపిస్తామని తెలిపారు. దీంతో ఈ జగగర్జన ఈవెంట్ అటు రాజకీయ పరంగా కూడా ఏపీలో చర్చగా మారింది.